ఏమి అరుస్తున్నావు? ఆడికి గుంజు ఇది గూడూరేనా? కాదు, అనంతపురం. మరి ఎవరి మీద పోతాను? అదని మరి గూడూరు నన్ను పోవాల్సింది. గూడూరు దింపేసే కదా పోయేది. కాదు ఇట్లా పోతుంది కదా నాలాపురం కాడ. నాలాపురం కాడ చిల్లిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎట్లా పోవాల్సింది? నేను ఇట్లా నాగలాపురం కాడ తిరిగి మళ్ళా గట్ట పోయేది. నిన్న గూడూరు కాడ దింపాలి కదా. సీట్ బెల్ట్ వేసుకో. అట్ట కాదు, నాలకేసుకోవాలా. అరుస్తుంది కదా అది. పోలా అదిరిపోలా కూడా కాదు. ఏం పేరు? రంగన్న. రంగన్న, ఏం చేస్తుంటావు? గొర్రెలు కాస్తున్నాం. గొర్రెలు కాస్తావా? ఏమన్నా రంగన్న, ఎట్లా నడుస్తుంది జీవితము? జీవితం ఎట్లా నడుస్తుంది? ఇదే గొర్రెలు కాసుకున్నాడం బతకడం అంతేగా. అంతేనా? పెళ్ళి పెళ్ళాం పిల్లలు ఉన్నారా? గొర్రెలు కాసుకుంటేనే వెళ్ళిపోయినావేమో. పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు పెళ్ళి గట్రా ఏం చేయకుండా అని అనుకుంటే. ఏసి పెంచమంటావా? ఉన్నప్పుడన్నా కొద్దిగా చల్లబడాల, లేనప్పుడు ఎట్టా ఎండకు పడి ఉంటావులే. కానీ ఉన్నప్పుడన్నా కొద్దిగా చల్లగా పోయి ఎంజాయ్ చేసుకుంటా పోవాలి. ఎంజాయ్ చేస్తావు కాసేది ఉంటుంది. ఇప్పుడు పోవాలా గొర్రెల కాటికి పోవాలా మళ్ళీ. ఇక మొదలెడదామా? సరిగా నేను చాలా బాధల్లో ఉన్నా. ఇట్లా జీవితం గడుపుతున్నానో ఏమో తెలియదు. నాకు ఎవరో మందు పెట్టినారట. మరి ఇది పారదాపుతారు కదా ఇక్కడ. పారదాపుతారు కదా. ఏం దాపుతారో ఏమో. రాత్రుల పూట పోయి శవాలము శ్మశానంలో పనుకుంటా అంటా నేను. పొద్దునే లేస్తే ఎవరో పిచ్చుకొని వస్తారు. యాక్చువల్గా అంటే ఇట్లా రాత్రి ఇట్లా అంత బరుక్కొని ఇంత బరుక్కున్నాను కడప కల్లా. సన్నగా ఉంటే నేను ఇంత లావ్ అయిపోయినా. అందరు ఏమంటారు అంటే మందు పెడితే సన్నగా అవుతారు, నువ్వు ఎందుకు లావ్ అయిపోతున్నావు అని చెప్పి అడుగుతున్నారు. 55 కిలోలు ఉంటే నేను. అమ్మ నాన్న లేరా? ఎవరు లేరు. అప్పుడప్పుడు నా లోపల పీడ బయటకు వస్తుందంట. నేనేమో ఏం చేస్తానంట, రోడ్ల మీద ఏదన్నా నిమ్మకాయ అది కొబ్బరి అవి పెట్టింటారు కదా, పగల కొట్టుకుంటా తినుకుంటా నిమ్మకాయని అట్టే కచ్చ కచ్చ మింగేస్తానంట.
నాకు ఏదేదో కళలు వస్తుంటాయి, గుర్రాలు. నేను సింహాలని గుర్రాల మీద ఎంబడిస్తుంటానంట, సింహాలని. కళలు ఎంపులు పడతాయేమో, కళలు పడుతుంటాయి. మరి అన్న అంతరం వేయించుకున్నా? అంతరం అంటే నాకు చేస్తాను కదా, ఇట్లా మీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తారు కదా, వాళ్ళతో చెప్పి ఇప్పించేస్తా. అంటే ఇప్పకూడదుగా. నేను కాదు, నా లోపల ఉన్న మంచి అప్పుడప్పుడు చెప్తుంటాడు పక్కన ఉన్న వాళ్ళని, ఏదేదో చెప్తా. అంటే తర్వాత వాళ్ళు నాకు చెప్తారు, నువ్వు ఇట్లా చెప్పినావు, ఇట్లా చేసినావు అని చెప్పేసి. మరి నువ్వు ఇప్పుడు కర్ణాటకకి ఎట్టకి వెళ్ళిపోవాలా? ఎవరినో మంచి వేసుకొని బాలసుడి. ఆపు ఆపు బండి ఆపు, ఆపు ఆపు బండి ఆపు. ఎవరు ఆపు బండి ఆపు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ప్రాణం బాలేదు. ఎవరు నువ్వు? బండి ఆపు. ఏం పేరు నీ పేరు? రంగన్న. రంగన్న. ఎందుకు ఎక్కినావు నా బండ్లోకి? నువ్వే ఎక్కించుకుంటువి. ఏ ఎందుకు వచ్చినావు నా దగ్గరికి ఇక్కడికి? ఏం అవసరం నీకు? ఏం చేస్తుంటావు నువ్వు? గొర్రెలు కాస్తుటా, గొర్రెలు కాస్తుటా. ఈడికి ఎందుకు వచ్చినావు? ఆట ఎక్కమంటివి కదా ఎక్కిన, ఆట ఎక్కమంటివి కదా ఎక్కిన. ఎవరు నువ్వు? నువ్వు నేనెప్పుడు చెప్పినా నీకు? తీరాలని ఆపు. ఏమన్నా ఏమైనా అయిందే? ఏమేం కాలే, ఏమేం కాలే. ఏమన్నా నేనేమన్నా అర్చినానా? అరిస్తే ఇప్పుడు. అవునా? ఏమన్నాను? ఇదంతా తిక్క తిక్క, ఇదంతా తిక్క తిక్క. తిక్క చేసిన గుండె నొప్పి లేస్తున్నా. ఆపు ఆపు అయితే ఆపు ఆపు. ఈ సైడ్ కాపు, ఈ సైడ్ కాపు, ఈ సైడ్ కాపు. కాదనా నేను చెప్తలే. అప్పుడప్పుడు ఆత్మ వచ్చింటదంట, నిజమేనా? ఏమది మనకు కూడా తెలియదు. కాదనా, నా దగ్గరకు ఆత్మ వచ్చినప్పుడు గుబ్బి 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 అని అడుసంటే పోదాం మనం ఇప్పుడు. గుబ్బి 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 అని చెప్తే వెళ్ళిపోతుంది అంటలే, నువ్వు ఒక్కటి గుబ్బి అని చెప్పు. గుబ్బి లేదు, బిబ్బి లేదు, గుబ్బి లేదు, బిబ్బి లేదు. గుబ్బి అని చెప్తే ఆత్మ పోతుంది అంట. మన మంచులు ఉన్నారు, ఆప నేను చెప్తా అప్పుడే నీకు. ఏమి? ఎవరు నువ్వు? గుబ్బి 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 గుబ్బి. ఏమంటున్నావు? రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? గుబ్బి 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 గుబ్బి. అన్నా ఎందుకు ఆగినాం? ఏ నీ పానం బాగాలేదు. నాదానా? నీళ్ళు తాగుతావా? ఇది 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 ఏ ఇది ఒంటికి వస్తావండి, ఒంటికి వస్తావండి. నువ్వు ఏదో నువ్వు వదిలేసి ఒంటికి వస్తా. కొద్ది తాగు. కాదనా, ఏం జరిగిందనా? ఏం లేదు, ఇది ఒంటికి వస్తా. ఏమన్నా వచ్చిందా చెప్పు నాకు. ఏమన్నా నాలో వచ్చిందా? కొంచెం పానం బాగాలేదు. ఏమైంది? ఏమంటున్నాను? ఏమో అరుస్తున్నావు, ఏమో అరుస్తున్నావు. ఎట్లా?
ఏదో అంటాడు ఏదో అంటాడు. దాని తర్వాత ఏమైంది? ఏం కాలేగా. నువ్వు అది చెప్పినావా గుబ్బి అని? చెప్పలే. ఫ్లాష్ బ్యాక్. గుబ్బి 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 అని చెప్పాలా? చెప్పు, చెప్తే పోతాది. లేదు వంటికి వస్తానండి. ముందర పోదాము. నువ్వు నన్ను వదిలిపెట్టి పోతే నేను ఒక్కని ఆడన్నా శ్మశానంలో పోయి పడిపోతే నువ్వుకున్నావనే ధైర్యంతో నేను ఒక్కని పోని ఆడికి. ఒంటికి వస్తలే, ఒంటికి పోసి మళ్ళీ వస్తలే. ఏం పోదామనా? గుబ్బి తూచి అని చెప్తే మొత్తానికి నేను బాగా అయిపోతాను. నా అంతరం అదేనంట. ఒంటికి వస్తా బా, ఒంటికి పోసి ఏమి అరుస్తున్నావు? ఎవరు నువ్వు? ఏం పేరు నీ పేరు? రంగన్న. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎక్కమంటే ఎక్కినా. ఎందుకు ఎక్కినావు? ఎక్కమంటే ఎక్కుతున్నాను. నువ్వు నన్ను సంపనీకి వచ్చినావు కదా, నన్ను సంపాలని చూస్తున్నావు కదా నువ్వు. గుబ్బి 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 ఏమైనా నువ్వు అదే అంటాడు. గుబ్బి గుబ్బి అన్నట్టే ఊకైతావు మళ్ళా. గుబ్బి తూచాను, గుబ్బి తూచు. సర్లే ఒంటికి వస్తుంది. ముందర పోదాం మావు అన్నా. ఇది పోవాలంటే ఏం చేయాలన్నా? ఇది పీడ పోవాలంటే ఏం చేయాలి? నువ్వే ఆడ గిట్ట ఉన్న కాడ చూపించుకోనాలా. ఎవరు ఉన్నారా చూపించే? ఉన్నాడు మంచి ఉన్నారా? పోదామా? యాడా? ఈ అంగడిలోనా? ఈ అంగడిలో ఎవరు ఉంటారా? మరి మంచి మంచి చూపిస్తాడా? సాయిబు అదన్నా నువ్వు నాతో పాటు వచ్చేసేనా? మనం ఆడికన్నా పోదాం. కాపాడికి వచ్చానా నువ్వు? దేవుళ్ళక్క నాకి నేను చెప్తాలే. మనం ఇక్కడ శ్మశానం ఉందంట, దీని లోపల పోదాము. ఏమైందిరా? ఎవరు నువ్వు? గుబ్బి 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 గుబ్బి. ఎందుకు అంటున్నావు? అది అనొద్దు, 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 అనొద్దు. నన్ను చంపనీకి వచ్చినావు కదా, నేను చంపేస్తా. ఇంజక్షన్ ఉంది నా దగ్గర, ఇంజక్షన్ వేసేస్తా. నన్ను చంపనీకి వచ్చినావు నువ్వు, నన్ను పీడ పట్టిస్తావు నువ్వు. నువ్వు ఎవరు చెప్పు. గుబ్బి 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 గుబ్బి. అనొద్దు, అనొద్దు, అనొద్దు. నేను మంచిగా సరే గుబ్బి 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 అనొద్దు, అనొద్దు అనొద్దు, మంచేస్తానని అనొద్దు. గుబ్బి తల మీద పడొస్తా, తల మీద పడొస్తా. నీ తల మీద పడొస్తా, నేను నెత్తి మీద తమాషా చెప్పను, జరుగు. నువ్వు తమాషా చెప్పను. ఏంటి అంతా? ఏమైంది? ఏమన్నా నువ్వు అంతా పిచ్చి పిచ్చి? ఏమైందనా? పిచ్చి పిచ్చి చేస్తున్నావు నువ్వు అంతా. నేనా? ఇదెందుకు ఇంజక్షన్ తీసినాను? నువ్వే తీసినావు ఇప్పుడు. అవునా? అట్టన్నా ఏమన్నాను? పిచ్చి పిచ్చి చేస్తున్నావా నన్ను? అవునా? ఎట్లన్నా ఇప్పుడు ఇట్లా చేస్తే నేను ఒంటికి వస్తుంది.
నాకంత నొప్పి లేస్తుందన్నా. దీని నేను చెప్తారా లేదు ఎట్లన్నా ఇది కొంచెం అనుకుంటా. ఇది అన్న ఇది అసలుడే గాని మహానుభావుడు. ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? జరుగు జరుగు ఎవరినో పిలుస్తున్నావు నువ్వు? ఎవరిని పిలుస్తున్నావు మనాపు నువ్వు ఆపండి గుబ్బి 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 తూచాను గుబ్బు తూచు గుబ్బు తూచు గుబ్బు తూచు గుబ్బు తూచు గుబ్బు తూచు గుబ్బు తూచు గట్టిగా అంటనే ఉండు. గుబ్బు తూచు అంటనే ఉండు. గుబ్బు తూచు గుబ్బు తూచు అంటనే ఉండు. గుబ్బు తూచు గుబ్బు తూచు గుబ్బు తూచు గుబ్బు తూచు గట్టి గట్టిగా గుబ్బు తూచు గుబ్బు తూచు అన్నా డోర్ ది అన్నా నువ్వు డోర్ ది నేను ఒంటికి వస్తాను డోర్ ది డోర్ ది అన్నా కాపాడతాను నేను డోర్ ది డోర్ ది డోర్ ది నువ్వు ముందు డోర్ ది ఎట్లా కాపాడతావు? ఒంటికి వస్తారే ఒంటికి వస్తారే ఒంటికి వస్తే కాపాడతావా? ఇవి నాకు ఇవి నువ్వే తీసుకో నువ్వే తీసుకో తీసుకో పండగ తీసుకో నువ్వే తీసుకో ఇవి నాకు ఇచ్చేసావా? చేస్తారా మనం ఆడిపోదాము. ఆటికి లేదు తీ ఒంటికి నన్ను సాక్కో సాకొట్టలే వంటి పోయి నన్ను సాక్కో సాకొట్టలే వంటి పోయి పోదాం పోదాం. ఇదేనా ఫస్ట్ ఒంటికి వస్తాను సాక్కుంటా అంటే ఒంటికి వస్తారా ఇది బంగారమా? కాదులే రోడ్ గోలు ఇది రోడ్ గోల్లే రోడ్ గోల్లే ఇది చూపెట్టు రోడ్ గోల్లే చూపెట్టు రోడ్ గోల్లే ఇది కాదులే గోల్డ్ లా కాదా? కాదు గోల్డ్ లా కాదా? కాదు ఇది చూపెట్టు. నువ్వు యాడికి తలపా అది ఇస్తావా నాకు? ఇస్తాపా ఎప్పుడు? నువ్వు తమాషా చేస్తున్నావు నాకు తిక్కదిగాను ఇప్పుడే ఇచ్చేసే. ఇప్పుడే ఇచ్చేస్తాను పాము ఇయ్యవా? అబ్బా తమాషలా అన్నావా? మరే నువ్వు ఎట్లా మాట్లాడేది? సరే అని చేయగలరు. నేను చేయగలకుంటే డోర్తి ముందు నీతో ఒక్క నిమిషం మాట్లాడుకుంటే నువ్వు డోర్తి మాట్లాడుకుంటే నువ్వు డోర్తి పాపం ఫీల్ అయినట్టున్నారు. దింపాలి కదా? డోర్తి దింపేయాలి కదా? దింపై ఒక్క నిమిషం మాట్లాడేది నువ్వు ఒక్క నిమిషం మాట్లాడేది నువ్వు దింపై దింపేస్తా దింపై నువ్వు దింపై దింపేస్తా. దింపై. నువ్వు ఒక్క నిమిషం నాతో మాట్లాడితే దింపై నువ్వు దింపేయబా నువ్వు ఒక్క నిమిషం నువ్వు దింపై నువ్వు దింపై ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేదా నువ్వు దింపై దింపాలంటే ఒక్క నిమిషం మాట్లాడాలి. దింపై నువ్వు ముక్కు దింపై దింపాలంటే ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏం మాట్లాడలేదు దింపై నువ్వు మాట్లాడకుంటే దింపను. దింపకుంటే నీ ఇష్టం గొడవతో కొనపా ఒక్క నిమిషం మాట్లాడేది లేదు యాది లేదు. ఒక్క నిమిషం మాట్లాడను ఎందుకు మాట్లాడిన పాలన టైం లేదు నాకు. మళ్ళీ దింపేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వింటావు కదా? నువ్వు లేదు దింపు ఒక్క నిమిషం వింటే నేను దింపేస్తా. ఇంటలేదు చెప్పు చెప్పు. ఇది చూడు ఇది కెమెరా ఇతో తమాషా చేస్తున్నా. తమాషా లేదు తండ్రి దింపు. నాకేం పీడ బట్టి లేదు దయ్యం బట్టి లేదు నీతో తమాషా తమాషా లేదు చేస్తున్నా. వాళ్ళ బండి ఎక్కొద్దు ఎక్కలేబా ఏం పిలిస్తే గొర్రెలు కాస్తున్నాము వాళ్ళు ఎక్కినాము. ఇది కెమెరా నా పాత వీడియో చూపిస్తా నీకు. నువ్వు 18 నిమిషాల నుంచి నాతో పాటు ఉన్నావు. నా పాత వీడియో చూపిస్తా నీకు నమ్మకం బాగా కుదురుతుంది.
ఇదే వేరే మంచి ఎక్కినాడు. అట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కితే ఇట్లా చేస్తా నేను. టాక్సీ బస్సులోనే పోవాలా, కరెక్టే కదా? మంచి ఒకవేళ ఇది నిజమైంటే నేను ఇంజెక్షన్ పొడుస్తా అని చెప్తున్నా కానీ పొడుస్తేనే అట్లా నిజంగా పొడిచి గోల్డ్ చైన్ గుంజుకొని పోతే కరెక్టే కదా? అట్టవద్దు. నువ్వు కూడా చెప్పు, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. చెప్పు ఇప్పుడు చెప్పు. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి, మోసం జరుగుతుంది. టాక్సీ బస్సు లోనే వెళ్ళండి. ఆడ చూసి చెప్పు. ఆడ చూసి చెప్తున్నా కదా. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. ఎవరికి? ఇది చూడు, ఇది మైక్. మన మాటలు దీనిలో వస్తాయి, అది మైక్లు ఇవి. సరేనా? మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు, పెట్టుకుందునా? పెట్టుకో. నీకు ఒక చిన్న ఛార్జీలకి నీకోసము ఒక చిన్న గిఫ్ట్. అట్ట చేయదు, నువ్వు పెద్ద మంచివి, నువ్వే నాకు కదా ఆశీర్వాదం ఇస్తే చాలు. నేను చేసే పని మంచిగా ఉండాలా, ఇంకోరు ఎక్కువకుండా జాగ్రత్తగా బస్సులో. నేను ఇప్పుడు రివర్స్ చౌరస్తాలోనే పోతా, ఆడే దింపేస్తా. సరేనా? ఈడే దిగుతావా? నువ్వు మా వాళ్ళు ఏమంటారు అంటే మాట్లాడు. మా వాళ్ళు ఏమంటారు అంటే, అన్న నువ్వు వాళ్ళని సగం మధ్యనే దింపేస్తే వాళ్ళకి బండ్లు దొరకవు. మస్తు వస్తారా? నువ్వు చెప్పు, ఏం కాదులే నేను ఈడే దిగుతా అని చెప్పు వాళ్ళకి. ఇలా చెప్పాలి? చెప్పు. ఏం కాదులే సార్, ఇందనే దిగుతా నేను, నాకేం మంచిగా చేసినాడు పాపం ఆయన, ఇన్నే దిగుతా నేను. సరే, ఓకే గాయ్స్. వీడియో ఏదో నాకు వచ్చిన కాడికి నేను ట్రై చేసినాను. నువ్వు నిజమే అనుకున్నావా? ఒకరొకరు అట్లనే చేస్తారు. మరి నేను దయ్యం పట్టింది, గుబ్బి ఏదేదో గొర్రెలుగా చూసిన వాళ్ళని చూసినాను కాబట్టి నీ లెక్కలనే ఒక ఆయన వచ్చినాడు బా మధ్యన. అవునా? అప్పుడు ఆయన కొట్టినారు గడ్డలు తీసుకొని నా దగ్గర పెట్టుకొని పెట్టుకే మంచికి. అవునా? పంపి నిజమే అనుకున్నావా? నిజమే అనుకున్నా. ఇప్పుడు మరి నేను భయపడినా ఊకెందుకు? చూడు పిచ్చి చేస్తున్నావు అంటే నువ్వు ఆయన ఎక్కడ మీదే చెప్పినావు, నాకు పీడ వస్తుందంట అన్ని చెప్పినా. ఇప్పుడు నేను చెప్పి నిన్ను కొద్దిగా భయపడిచ్చినాను చెప్పి. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఆరిఫ్ ది ప్రాంక్. ఈడే దిగుతావా? నేను నంబర్ రావద్దు, అవసరం లేదులే. నిన్ను అందరు గుర్తుపట్టి అన్న నీ వీడియో చూడు అని చూపిస్తారు. నీది ఎంతో ఇదైనా ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడు. అప్పటి నుంచి నువ్వు ఓపెన్ చేసి అయిందా? కాలేదు సార్, నేను ఇక్కడ లాక్ చేసిన. ఇప్పుడు అది అని ఇట్లా దుబ్బు, అట్లా జాగ్రత్త. మన వీడియో వస్తుంది చూడు యూట్యూబ్ లో చూడు. జాగ్రత్త. ఓకే గాయ్స్, ఈరోజు సురేష్ అన్న కొద్దిగా పని ఉండి రాలేదన్నమాట. అందుకే నేను ఒక్కడిని వచ్చేసినాను. అంటే ఇది కొద్దిగా డైపర్లో దొడ్డి అనే ప్రాంక్ బాగాలేదు అని చెప్పేసి అన్నందుకు నాకే ఎట్లనో అనిపించింది. అందుకే మళ్ళీ మీకోసం కొత్త ప్రాంక్ చేయాలని చెప్పేసి ఇది చేసినాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.